పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలకు సంబంధించి నిజంగా ఈ పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు, అందులోనూ యునైటెడ్ నేషన్స్ పనితీరుని ఎండగట్టారు మన తెలుగువాడు, మన భారతీయుడు పర్వతనేని హరీష్ గారు. ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్ పర్వతనేని హరీష్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ నిజంగా ఇది ఒక ఫియరీ స్పీచ్, చాలా అద్భుతమైన స్పీచ్. అనేక అంశాలు, అఫ్ కోర్స్ మీరు గ్లోబల్ రౌండప్ లో పదే చెప్తుంటారు ఐక్యరాజ్య సమితి అనేది ఒక బూజుబట్టిన విధానాలతోటి నడుస్తోందని. అదే మాట ఇంచుమించు అలాగే పర్వతనేని హరీష్ గారు కూడా చెప్పారు. ఒకసారి ఆయన ఎక్స్పోజ్ చేసినటువంటి డబుల్ స్టాండర్డ్స్ గురించి ఇవాళ మన హిపోక్రసీ సెగ్మెంట్ లో మాట్లాడదాం సార్. తప్పకుండా. చాలా అద్భుతంగా ఆయన స్పీచ్ ఇచ్చారు, చాలా హుందాగా, చాలా సౌమ్యంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడాను కంప్లీట్ గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ, ఎస్పెషల్లీ యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ని, యునైటెడ్ నేషన్స్ ఒక వ్యవస్థని కంప్లీట్ గా ఎండగట్టారు. వాళ్ళ ద్వంద్వ ప్రమాణం, ద్వంద్వ వైఖరి చాలా క్లియర్ గా ఎక్స్పోజ్ చేశారు. కొన్ని స్టేట్మెంట్స్ ఆయన చూద్దాం మనం. ఒక స్టేట్మెంట్ ఆయన ఏమి ఇష్యూ చేశారంటే, సాక్రిఫైసెస్ మేడ్ ఇన్ వరల్డ్ వార్ II అలోన్ cannot justify archaic antiquated design for perpetuity. ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. దీని అర్థం ఏంటంటే కనుక, రెండవ ప్రపంచ యుద్ధంలో మేమేదో బలిదానాలు ఇచ్చాం కాబట్టి అప్పటి పాత బూజు పట్టినటువంటి గబ్బిళాల పట్టినటువంటి ఈ వ్యవస్థ, ఈ సంస్థ, ఈ ఆలోచన ఏదైతుందో ఇది ఎటర్నిటీ, అంటే మనకు ఇంకా కాలాంతం వరకు కూడా ఇలాగే కొనసాగాలి అన్నటువంటి ఆలోచన ఇప్పుడు పని చెయ్యదు అని చెప్పారు. అంటే మీరు ఇంకా ఎక్కడో ప్రాచీన శకంలో, ఎక్కడో డైనోసార్ శకంలో ఉన్నారు మీరు. ఇప్పుడున్నటువంటి ప్రపంచం వేరే, అప్పుడు ఉన్నటువంటి ప్రపంచం వేరే, మారండి అని చెప్తున్నారు మొట్టమొదటిది. రెండవ విషయం ఆయన చెప్పిన చాలా కీలకంగా ఏం చెప్పారంటే కనుక, 1940s 40 దశకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కంప్లీట్ గా మారిపోయినాయి. దీన్ని ఆయన దేంతో పోల్చారంటే, ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని 40 దశకంలో ఉన్న కంప్యూటర్లో పెడితే ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తోంది యునైటెడ్ నేషన్స్ అని చెప్పారు. ఇంతకంటే ఇంకా వాళ్ళ సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందో యునైటెడ్ నేషన్స్కి. ఈ రెండు చెప్పారు ఆయన. మూడవది ఆయన చెప్పింది ఏంటంటే కనుక, లెజిటిమసీ, ఎఫికసీ, రెలవెన్స్ ఆఫ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ దెబ్బతిన్నాయి అన్నారు. లెజిటిమసీ, ఫస్ట్ మీ లెజిటిమసీ లేదు, అసలు మీరు ఇటువంటి ఒక సంస్థని నడిపించేటువంటి పరిస్థితిలో ఈరోజు లేరు, ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎఫికసీ, మీరు ఏమి చేయలేకపోతున్నారు. ఈ ప్రతి దాంట్లో కూడా ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఇన్ని పరిణామాలు ప్రపంచంలో జరుగుతున్నాయి, మీ పాత్ర ఏంటి, మీరు ఏమి చేయలేకపోతున్నారు. అలాగే రెలవెన్స్, అసలు మీరు ఉండాలా, అసలు మిమ్మల్ని మూసేయాలా, ఇది మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పారు. కీలకంగా ఆయన ఏం చెప్పారంటే, కొలోనియలిజం, మీరు వచ్చిందే కొలోనియలిజం వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు. 1945లో 80,000 పైచీలకు మా సైనికులను మేము కోల్పోయాము. మా యుద్ధం కానే కాదు అది, రెండవ ప్రపంచ యుద్ధం. ఏదో దేశాలు కొట్టుకుంటుంటే దాంట్లో మా సైనికులను తీసుకువెళ్లారు. 80,000 పైచీలకు మా సైనికులు బలిదానాలు ఇచ్చారు. కాబట్టి ఈ కొలోనియలిజము, ఈ యుద్ధాల గురించి మాకు బాగా తెలుసు కాబట్టి మేము యునైటెడ్ నేషన్స్ చేరాము. కానీ మీరు మమ్మల్ని సమర్థించలేదు. 1945లో బ్రిటిష్కి ఒత్తాసు పలికారు మీరు. అలాగే 60 దశకం 70 దశకాల దాకా కూడా ఎన్నో దేశాలు ఈ యొక్క కొలోనియల్ బానిసత్వంలో వాళ్ళు సఫర్ అయ్యారు. వాళ్ళు ఎస్పెషల్లీ ఆఫ్రికా లాంటి ప్రాంతంలో మీరేం చేశారు, యునైటెడ్ నేషన్స్ ఏం చేయలేకపోయింది కాబట్టి కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఎక్స్పోజ్ చేశారు ఆయన. అలాగే ఆయన ఏం చెప్పారంటే కనుక, ఈ రోజు ప్రపంచం చిన్న భిన్నం అయిపోయింది, ముక్కలైపోయింది. యుద్ధ వాతావరణం అన్నది ప్రపంచంలో ఉంది. మీ పాత్ర ఏంటి, మీరేం చేస్తున్నారు ఇక్కడ, మీరు ఎందుకున్నారు, చర్చా వేదికగా మాత్రమే ఉంటారా మీరు మారకపోతే అసలు మీ రెలవెన్స్ అనేది ఉండదు అనే దిశగా ఆయన చెప్పారు. కీలకంగా భారతదేశం యొక్క 3 పాయింట్స్ చెప్పారు. ఏం కోరుకుంటున్నాం భారతదేశం, యునైటెడ్ నేషన్స్ లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఒక డెమోక్రటిక్ సంస్థ. అది చిన్న సీషెల్స్ దేశం దగ్గర తీసుకొని పెద్ద రష్యా దాకా కావచ్చు, అమెరికా దాకా కావచ్చు, అన్ని దేశాలకు ఒకటే ఓటు హక్కు ఉంటుంది. మీ సైజు బట్టి మీకు హక్కు ఉండదు అక్కడ. కాబట్టి దానిని గౌరవించడం, దానికి ఎక్కువ పవర్స్ ఇవ్వడం అన్నది మనం ఫస్ట్ ఆలోచన చేయాలి. రెండవది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఉన్నటువంటి జియో పాలిటిక్స్ ఆధారంగా మారవలసిన ఆవశ్యకత ఉన్నది. మీరు ఇంతవరకు మారలేదు. 1945లో యునైటెడ్ నేషన్స్ స్థాపించినప్పుడు అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, 10 సంవత్సరాల తర్వాత దీన్ని మళ్ళీ పునర్సమీక్షించుకుందాము అని. 1955లో సమీక్షించుకోవాల్సింది, ఈ రోజు దాకా ఆ సమీక్ష అన్నది జరగలేదు. మీరు అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి దాన్ని ముందర అర్జెంటుగా మార్చండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల ఆధారంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రవర్తించాలి. మూడవది చాలా కీలకంగా, ఇన్ని సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో జరిగినటువంటి చర్చలు,
చాలా అంశాలన్నీ కూడాను క్లాసిఫైడ్, బయటికి రావాలి. వాటిని పారదర్శకంగా బయటికి పెట్టండి, ప్రపంచం అంతా కూడా చూస్తుంది అన్నటువంటి ఒక అంశం భారతదేశం ప్రస్తావించింది. అంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు, మీరు శక్తి లేనటువంటి దేశాల మీద మీరు ప్రగల్భాలు పలుకుతారు కానీ శక్తి ఉన్నటువంటి దేశాలు మీరు పట్టించుకోరు. ఎవరు మీకు నిజంగా తోడ్పడతారో, ఎవరి వల్ల మీకు చాలా లాభం ఉంటుందో వాళ్ళని మీరు దూరం పెట్టారు మీరు. కాబట్టి ఈ ద్వంద్వ వైఖరి అన్నది పనికి రాదు అన్నటువంటిది ఆయన చాలా చాలా స్పష్టంగా ఎక్స్పోజ్ చేశారు. ఓకే. సో అలాగే మీరు అలెగ్జాండర్ వుసిక్ ఎవరైతే సెర్బియా ప్రెసిడెంట్ ఉన్న ఆయన వ్యాఖ్యల్ని కూడా ఒకసారి చెప్తారా సార్? అలెగ్జాండర్ వుచిక్ అన్న ఆయన మనకు సైప్రస్ లో యూరోపియన్ యూనియన్ ఫారెన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ తర్వాత ఆయన వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కనుక రష్యాతో మాట్లాడకూడదు అని యూరోపియన్ యూనియన్ మా మీద ఒక విధమైనటువంటి ఆర్డర్ ఇష్యూ చేశారు వాళ్ళు. రేపు చైనాతో మాట్లాడితే ఆర్డర్ ఇష్యూ చేస్తారు. మరి ఎవరెవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో ఒక లిస్ట్ ఇస్తే సరిపోతుంది కదా, దాని ఆధారంగా మేము ప్రవర్తిస్తాం కదా అని చెప్పి ఆయన ఒక వ్యంగ్యంగా ఒక బాణం వదిలేరు. అంటే యూరోపియన్ యూనియన్ అన్నది ఒక డెమోక్రాటిక్ సంస్థగా పనిచేయట్లేదు, మా దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవించట్లేదు, వాళ్లే ఏదో సామ్రాట్గానో చక్రవర్తులుగానో ప్రవర్తిస్తున్నారు. మేము ఎవరితో ఎలా చర్చించాలి అన్నదానికి మా దేశపు సావరెనిటీ ఆధారంగా మేము నిర్ణయిస్తాం కానీ మీరెవరు చెప్పడానికి? ఇంతకంటే హిపోక్రసీ ఏమైనా ఉన్నదా? డెమోక్రాటిక్ వాల్యూస్ అంటారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు, ఫ్రీ సొసైటీ అంటారు, ఫ్రీ మార్కెట్ వరల్డ్ అంటారు, కానీ మేము ఫ్రీగా లేము. మేము ఎవరితోనే చర్చిస్తే కనుక మీరు మా మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంటి? మీరెవరు నిర్ణయించడానికి? ఏ అంశాలలో మేము మీతో చేరామో ఆ అంశాలు మాత్రమే, ట్రేడ్ కావచ్చు, మనకు కామన్ కరెన్సీ కావచ్చు, కామన్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మీరు మాట్లాడండి. మిగతా అంశాలు మా ఇష్టం, మేము ఎవరితో మాట్లాడుకుంటాం, మీరెవరు మాట్లాడడానికి? కాబట్టి ఈ హిపోక్రసీ అన్నది, యూరోపియన్ యూనియన్ హిపోక్రసీ అనేది ఆయన ఎక్స్పోజ్ చేశారు. సరే, వ్యంగ్యంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కొంత అంటే ఒక విధమైనటువంటి హ్యూమర్ యాంగిల్లో మనం చూడొచ్చు, కానీ బట్ సత్యం అది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.